ఉత్తర కోస్తా ఒడిశా మీదుగా ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖ జిల్లా వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో చెదరముద్ర వర్షాలతో పాటు ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందని 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తీరాల వెంబడి ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తాయి ఏంటనేది ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. సార్, అంటే ఇప్పుడు ఏపీ ఆ పరిస్థితి ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏమన్నా మనకి మ్యాప్లో ఏమన్నా చూపించగలరా? ఒకటి, ఇప్పటి వరకు ఉన్న గడిచిన 24 గంటల నుంచి ఉపరితల ఆవర్తనం సౌత్ ఛత్తీస్గఢ్లో ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం 0.9 కిలోమీటర్ల ఎత్తులో నార్త్ క్యాప్ అంటే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం వలన కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ కొన్ని రోజులు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మార్కింగ్స్ అన్నీ ఏంటి సార్? అసలు అంటే కొన్ని చోట్ల రెడ్గా ఉన్నాయి, కొన్ని చోట్ల గ్రీన్గా ఉన్నాయి, కొన్ని చోట్ల ఏమో ఎల్లోగా కనిపిస్తున్నటువంటి అయితే ఉన్నాయి, చాలా చోట్ల ఎక్కడెక్కడ మారిపోతున్నటువంటిది అయితే ఉంది. అసలు వాటికి సంబంధించి ఏంటి? ఇది సంవహన వర్షపాతాలు కురిసే సమయం. అంటే ఏంటంటే భూ ఉపరితలం వేడెక్కిన తరువాత అనుకూల పరిస్థితుల్లో తేమ కూడా కూడినట్లయితే మీకు థండర్ స్టార్మ్స్ లేదా ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉంటుంది. వాటితో కూడిన జల్లులు, తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. ఇది కంటిన్యూస్గా వర్షాలు పడవు, అప్పుడప్పుడు కొన్ని నిమిషాలు లేదా గంటకు అటు ఇటు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలోని, రాయలసీమలోని కూడా ఈ సంవహన వర్షపాతాలు ఈరోజు 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. అంటే నేను అడిగిన దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం కదా సార్, ఈ కలర్స్ అన్ని సీతారామరాజు జిల్లాలో ప్రెసెంట్ కన్వెక్టివ్ యాక్టివిటీ వల్ల ఇక్కడ లైట్నింగ్, థండర్ స్టార్మ్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలోని, రాయలసీమలో కర్నూలు, కడప, అనంతపూర్, నంద్యాల ఈ జిల్లాల్లో కూడా ఈ సంవహన వర్షపాతాలు ఉండే అవకాశం ఉంది. ఇంత సడన్గా ఈ ఉపరితల ఆవర్తనానికి అసలు అంటే ఇది వేసవకాలం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటిది. సహజంగా ఉరుములు, అదేవిధంగా వడగాళ్ళు, ఈదురుగాళ్ళు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఒకటి, సమ్మర్ సీజన్లో ఉండే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఇవ్వండి. వేడిగాళ్ళు ఉంటాయి. వేడిగాళ్ళతో పాటు అనుకూల పరిస్థితుల్లో ముఖ్యంగా తేమగాని ఉన్నట్టయితే సర్క్యులేషన్సు, విండ్ డిస్కంటిన్యూటీ, ట్రఫ్ లైన్స్ ఇవి కూడా ఈ సీజన్లో పార్టే. అటువంటి సమయాల్లో వర్షాలు కొంతకాలం పడే అవకాశం ఉంటుంది. ఎన్ని రోజులు ఈ వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలకి దీని ప్రభావం ఉంటుంది? జిల్లాలు అనేదానికన్నా ఉత్తర కోస్తాలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఈరోజు, రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడుతూ ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కోస్తా జిల్లాల్లో ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ వాతావరణ పరిస్థితి ఎట్లా? రాయలసీమలో కూడా కొన్ని చోట్ల ఈదురుగాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం. అంటే ఇది అకాల వర్షాలు అనుకోవచ్చా? ఈ వస్తున్నటువంటి ఈ వర్షాల వల్ల రైతులకి, వాళ్ళ పంటలకి ఇబ్బంది ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా? ఈ అకాల వర్షాలు అనే టెర్మినాలజీ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పే పంటలకి అనుకూలమైన పరిస్థితి కాకపోతే అకాల వర్షాలు అయి ఉంటుందేమో, కానీ ఈ సీజన్లో ఇటువంటి వర్షాలు సర్వసాధారణమే. అయితే పంటలు అంటే ముఖ్యంగా మామిడి, పసుపు ఇలాంటి పంటలకి దీనివల్ల ఏమైనా ఎక్కువగానే పడినట్టయితే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అంటే వాతావరణానికి, ఆరోగ్యానికి రెండింటికి సంబంధించి ఓ పక్క నుంచి ఎండలు, మరో పక్క నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎట్లాంటి జాగ్రత్తలు అంటే ముఖ్యంగా హీట్ యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ మేము చెప్పాము. ఎక్కువ ఎండలు ఉండే సమయమైనా 11 నుంచి 3 గంటల సమయంలో
ముఖ్యంగా బయటికి ఎక్కువ వెళ్లకుండా అంటే హీట్కి ఎక్స్పోజ్ కాకుండా ఉంటూ తేలికపాటి లేదా వదులైన దుస్తులు ధరిస్తూ ముఖ్యంగా పానీయాలు త్రాగుతూ ఉండాలి. వల్నరబుల్ సెక్షన్స్ అంటే ఎవరికైతే ముఖ్యంగా వ్యాధులు ఉంటాయో, వృద్ధులు, చిన్నపిల్లలు మరియు బాలింతలు, ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఎక్కువ ఎండ ఉండే సమయాల్లో బయటికి వెళ్లకుండా నీడలో ఉండే అవకాశాన్ని కల్పించుకోండి. ఇటు ఉత్తర కోస్తా అదేవిధంగా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం వల్ల ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో రానున్నటువంటి 2-3 రోజులు చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి, ఉరుములు మెరుపులు కూడా ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నటువంటిది కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ.